ఎప్పుడైతే మనం ఎగ్జాక్ట్‌గా డైరెక్షన్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి అనుకుంటామో, అప్పుడు గూగుల్ ఎర్త్ ప్రో అనేది ఒక బెస్ట్ ఆప్షన్. గూగుల్ వాళ్ళ అప్లికేషన్ ఇది గూగుల్ ఎర్త్ ప్రో. గూగుల్ ఎర్త్ ప్రో అనేది ఫ్రీ సాఫ్ట్‌వేర్. ఫ్రీగా దొరుకుతుంది. గూగుల్‌లో అప్లికేషన్ అనేది ఫ్రీగా ఉంటది. దీన్ని వాడడం ఎట్లా? డైరెక్షన్స్‌ని తీసుకోవడం ఎట్లా? అనేది చూసినప్పుడు ఇప్పుడు వాస్తు ప్రకారం మనం ఇంటిని ప్లాన్ చేస్తున్నప్పుడు డైరెక్షన్ చాలా 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 ఇంపార్టెంట్ అనే విషయాన్ని మాట్లాడుకున్నాం. డైరెక్షన్స్ ఇంపార్టెంట్ అన్నప్పుడు డైరెక్షన్స్ మనం 2 రకాల పద్ధతిలో తీసుకుంటాం. ఒకటి మ్యాగ్నెటిక్ కంపాస్, ఒకటి డిజిటల్ కంపాస్. మ్యాగ్నెటిక్ కంపాస్‌లో అందులో మ్యాగ్నెటే ఉంటది. దాన్ని క్యారీ చేసేటప్పుడు మనం జేబులో వేసుకోవచ్చు. మన జేబులో కీ చైన్ ఉండొచ్చు. లేదా మరొక ఇనుప వస్తువుకు ఎక్స్‌పోజ్ కావచ్చు అది. అంటే దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వేరొక అయస్కాంత పదార్థంతోని దగ్గరలో ఉండొచ్చు. కాబట్టి ఆ మ్యాగ్నెట్ డిస్టర్బెన్స్‌కి లోను కావచ్చు. అదేవిధంగా డిజిటల్ కంపాస్‌లో కూడా అంటే యాపిల్ ఫోన్ ఒక్కటి తప్ప మిగతాయన్నీ కూడా దాదాపుగా డీవియేట్ అయితాయి. అంటే ఒక్కసారి ఒక డిగ్రీ చూపించింది, మరొకసారి మరొక డిగ్రీ చూపిస్తది. దానికి చాలా కారణాలుంటాయి. అంటే ఒక బిల్డింగ్‌లో మనం అందులో పిల్లర్స్‌లో ఉన్నటువంటి స్టీల్ గానీ, లేదా హై టెన్షన్ వైర్స్ లేదా కరెంట్ వైర్లు ఏవైనా గానీ, లేదా ఇంట్లో ఉండేటువంటి పవర్ బాక్సులు ఇట్లాంటివన్నిటి వల్ల ఎల ఎలక్ట్రానిక్ డివైస్ కూడా డిస్టర్బెన్స్‌కి లోనవుతది. కానీ ఎప్పుడైతే మనం ఎగ్జాక్ట్‌గా డైరెక్షన్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి అనుకుంటామో, అప్పుడు గూగుల్ ఎర్త్ ప్రో అనేది ఒక బెస్ట్ ఆప్షన్. గూగుల్ వాళ్ళ అప్లికేషన్ ఇది గూగుల్ ఎర్త్ ప్రో. గూగుల్ ఎర్త్ ప్రో అనేది ఫ్రీ సాఫ్ట్‌వేర్. ఫ్రీగా దొరుకుతది. గూగుల్‌లో అప్లికేషన్ అనేది ఫ్రీగా ఉంటది. దీన్ని వాడడం ఎట్లా? డైరెక్షన్స్‌ని తీసుకోవడం ఎట్లా? అనేది చూసినప్పుడు గూగుల్ ఎర్త్ ప్రో అప్లికేషన్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత గూగుల్ ఎర్త్ నా సిస్టంలో ఇన్‌స్టాల్ అయింది కాబట్టి చూపిస్తున్నా. ఇగో ఇది గూగుల్ ఎర్త్ ప్రో అప్లికేషన్. గూగుల్ ఎర్త్ ప్రో దాని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటది. ఈ ఇంటర్ఫేస్‌లో మనకు ఇక్కడ సెర్చ్ బార్ కనబడుతుంది. ఈ సెర్చ్ బార్‌లో మనం ఒక అడ్రస్ ఇవ్వడం, లేదా ఒక ప్లాట్ నంబర్, లేదా ఒక ఇంటి నంబర్, లేదా ఒక ఫేమస్ ప్లేస్ అయితే దాని యొక్క లొకేషన్ పేరు రాసి కూడా మనం ఆ లొకేషన్‌ని రీచ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తాజ్‌మహల్ ఎన్ని డిగ్రీలకు ఉందనేది కనిపెట్టే ప్రయత్నం చేద్దాం. తాజ్‌మహల్ ఆగ్రా. ఏజీఆర్ఏ. ఇప్పుడు దీన్ని సెర్చ్ బార్‌లో ఆ లొకేషన్ ఇచ్చిన తర్వాత సెర్చ్ ఎంటర్ కొట్టాం. ఇప్పుడు సెర్చ్ చేస్తుంది. ఆ లొకేషన్‌కి తీసుకెళ్తది మనల్ని. ఇప్పుడు గూగుల్ ఎర్త్ ప్రోలో మనం అత్యంత జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నార్త్ ఎప్పుడు కూడా పైవైపు ఉంటుంది. మీరు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఏ డైరెక్షన్ అయినా కనిపెట్టొచ్చు. కానీ ఎక్కువ విషయాలు తెలుసుకుంటే ఎక్కువ కన్‌ఫ్యూజ్ అయితాం. ఇవన్నీ వద్దు. ఓన్లీ నార్త్ ఒక్క విషయాన్ని పట్టుకోండి. నార్త్ ఎన్ని డిగ్రీలకు ఉందంటే మిగతా అన్ని డైరెక్షన్స్ ఎన్ని డిగ్రీలకు ఉంటాయో తెలుస్తది. సో, నార్త్ ఎప్పుడు కూడా పైకుంటది. దీన్ని మనం ఎంతకైనా జూమ్ ఇన్ చేయొచ్చు, జూమ్ అవుట్ చేయొచ్చు. ఇది శాటిలైట్ ఫిగర్ కాబట్టి అది బ్లర్ కానంత వరకు మన అవసరం మేరకు అంతవరకు జూమ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇది తాజ్‌మహల్. ఇగో యమునా రివర్ పక్కన ఇది వెనకాల ఉన్నది యమునా రివర్. యమునా రివర్ పక్కన తాజ్‌మహల్ ఉంది. ఈ తాజ్‌మహల్ ఎన్ని డిగ్రీలకు ఉంది అనే విషయాన్ని చూడాలంటే ఇప్పుడు చూడండి ఇందులో పైనున్నటువంటి టూల్ బార్‌లో మనకు ఇక్కడ ఒక టూల్ ఉంది. స్కేల్ కనబడుతుంది దీన్ని రూలర్ అంటారు. ఈ రూలర్‌ని ఓకే చేసినప్పుడు మనకొక స్మాల్ విండో ఓపెన్ అవుతుంది. ఈ రూలర్ ఏంటంటే మనం ఒక గీత గీయడానికి ఇచ్చేటువంటి టూల్. ఇది తాజ్‌మహల్. ఇంకొంచెం జూమింగ్ చేద్దాం. ఇప్పుడు చూడండి తాజ్‌మహల్‌లో మీకు ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్‌కు ఒక బ్లాక్ లైన్ కనబడుతుంది. ఇది వాల్ బహుశా. ఈ వాల్ ఎన్ని డిగ్రీలకు ఉందో చూస్తే మొత్తం తాజ్‌మహల్ ఎన్ని డిగ్రీలకు ఉందో కనబడుతుంది. చూడండి నేను ఇక్కడ నుంచి క్లిక్ చేసిన ఈ రూలర్ పాయింట్‌ని. ఇప్పుడు చూడండి రూలర్ పాయింట్ దీన్ని చాలా జాగ్రత్తగా మీరు ఎంత జూమింగ్ చేస్తే అంత యాక్యురసీ వస్తుంది. జూమింగ్ చేసి వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా కర్సర్ని ఈ విండోలో చూడండి 359.70 అంటే దాదాపుగా 360 డిగ్రీలు 360 డిగ్రీలు లేదా 0 డిగ్రీలు. ఇప్పుడు ఈ వాల్కి గీసినప్పుడు 360 ఏ వాల్కైనా అదే కావాలిగా. చూడండి మళ్ళోసారి కర్సర్ తీసుకోండి. ఇక్కడ చూడండి ఈ ఈ ఈ వాల్ ఉంది. దక్షిణం వైపు ఉన్నటువంటి ఈ వాల్ ఉంది చూడండి. ఈ వాల్కి కూడా ఒక లైన్ డ్రా చేద్దాం.
చూడండి ఈ లైన్ని నేను దానికి ఎంత దూరంలో తీసుకున్నామో ఆల్మోస్ట్ దాని మీద లేకపోతే దానికి ప్యారలల్గా చూడండి. ఇప్పుడు 300 కర్సర్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి ఈ విండోలో చూడండి 359.77 డిగ్రీలు అంటే దాదాపుగా 300 అంటే ఒక ప్లాట్లో నువ్వు ముందు చూసినా వెనక చూసినా ఏ వైపు చూసినా ఒకే డైరెక్షన్ రావాలి, ఒకే డిగ్రీస్ రావాలి, ఒకే వాల్యూ రావాలనేది. చూడండి తాజ్మహల్ దాదాపుగా అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్ల వరకు వెళ్తే కూడా 0 డిగ్రీస్కి ఉంది. మరి ఇది ఓకే, తాజ్మహల్ ఓకే. మరి మనం ఒక ప్లాట్ని ఎట్లా కనుక్కోవాలంటే ప్లాట్ యొక్క లొకేషన్ తీసుకోవడం అనేది చాలా చాలా ప్రాపర్ సరైనటువంటి పద్ధతి. ఎట్లా తీసుకోవాలి దానికి మనం లొకేషన్ ఏదైనా అడ్రస్ కోసం వెతికేటప్పుడు లొకేషన్ షేర్ చేయమంటాం కదా, అట్లా కరెంటు లొకేషన్ తీసుకోవాలి. కరెంటు లొకేషన్ను ఓపెన్ చేసినప్పుడు మనకు కరెంటు లొకేషన్లో ఒక ప్లాట్ యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వాల్యూస్ వస్తాయి, అంటే అక్షాంశ రేఖాంశాల విలువలు వస్తాయి. ఇదొక ప్లాట్ అనుకున్నాం. ఈ ప్లాట్ను ఓపెన్ చేశాను నేను. ఈ ప్లాట్ని ఓపెన్ చేసినప్పుడు ఈ కరెంట్ లొకేషన్ ఓపెన్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఈ సెర్చ్ బార్లో లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వాల్యూస్ వచ్చినాయి. వీటిని జస్ట్ కాపీ చేస్తున్నా నేను. వీటిని ఇక్కడ కాపీ చేసిన మళ్ళీ గూగుల్ అర్త్లోకి వెళ్ళిన ఈ సెర్చ్ బార్లో వాటిని ఇక్కడ పేస్ట్ చేసిన సెర్చ్ చూడండి. ఇప్పుడు ఆ సైట్కి తీసుకెళ్తుంది మనల్ని. సో ఆ సైట్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనల్ని ఏమడిగారు క్లయింట్, ఇగో ఈ 2 బిల్డింగ్ల మధ్యలో ఉన్న ప్లాట్లో బిల్డింగ్ ప్లాన్ చేయాలి అంటే ఈ ఖాళీ ప్లేస్ ఎన్ని డిగ్రీలకు ఉందని. ఈ పక్క బిల్డింగ్ వాల్ కనబడుతుంది కదా మీకు, ఈ పక్క బిల్డింగ్ రూలర్ ఆన్ చేద్దాం. రూలర్ ఆన్ చేసినాం. ఈ పక్క బిల్డింగ్ ఎన్ని డిగ్రీలకు ఉందో ఈ గోడ ఇదే ఈయన గోడ అవుతుంది కదా. సో ఇక్కడ మనం ఒక క్లిక్ చేసి రూలర్లో గీత గీయడానికి వస్తుంది మనకు. ఈ గీతను బట్టే మనం ఇప్పుడు చూడండి నేను ఇంకా కావాలంటే ఇంకా పొడవు తీసుకోండి. పొడవు తీసుకున్నప్పుడు యాక్యురసీ ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. చూడు లైను ఎంత ఉంది, 5.58 డిగ్రీస్. నార్త్ ఎప్పుడైనా పై వైపు నార్త్ ఉంటుంది. 5.58 డిగ్రీస్ చూపెడుతుంది. ఇది యాక్యురేట్ పద్ధతి. ఇప్పుడు మీకు ఈ ప్లాట్ కొలతలు వాళ్ళు ఏదో సమ్ ఇచ్చారు మీకు, సమ్ 33 అడుగులు ఇంటూ 60 అడుగులు ఏదో ఇచ్చారు, అంతే ఉందా లేదా. ఇప్పుడు చూడండి ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్కి చూడండి 32 అడుగులు 0.96, 32.96, 33 అడుగులు అని చెప్పారు మనకు. సో ప్లాట్ వెడల్పు కూడా సరిపోయింది. ప్లాట్ లెంత్ చూడండి. ఇప్పుడు చూడండి రూలర్ని తీసుకుందాం, మళ్ళీ రూలర్ ఆన్ చేసినాం, ఈ ప్లాట్ పక్కన పెట్టినాం. ఎంత ఉంది చూడండి, 50 అడుగులు వాళ్ళు ఇచ్చింది, 50.09 అని చూపెడుతుంది. సో మనకు గూగుల్ అర్త్ ప్రో ద్వారా మనం ఏం చూడొచ్చు, ఒక ప్లేస్ యొక్క డిగ్రీస్ని చూడొచ్చు. ఇక్కడ ఓకే బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, బిల్డింగ్స్ లేవనుకున్నాం. బిల్డింగ్స్ లేనప్పుడు ఎట్లా, సపోజ్ ఇంకొక ప్లాట్ చూద్దాం. ఇది వేరే సైట్, ఈ సైట్ని ఓపెన్ చేద్దాం. దీని లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ వస్తాయి. ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ని జస్ట్ కాపీ చేస్తున్నా, కాపీ చేసి మళ్ళీ గూగుల్ అర్త్ ప్రోకి ఎత్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, నెక్స్ట్ సర్చ్ చేస్తున్నా, ఆ సైట్కి వెళ్ళింది. చూడండి ఇది ఇప్పుడు ఓపెన్ వెంచర్. ఈ వెంచర్లో పక్కన ఇల్లు లేవు. ఎట్లా మరి, ఇప్పుడు మనకు రోడ్లు క్లియర్గా కనబడుతున్నాయి. ఏదో ఒక పాయింట్ని బేస్ పాయింట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఒక్క రోడ్డు డైరెక్షన్ కనుక్కుంటే మనం ఇప్పుడు చూడండి ఈ బ్లాక్ కలర్లో కనబడుతున్న ఈ ఎల్లో కలర్ పిన్ చేసింది మన సైట్. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక లైన్ గీస్తే చూడండి ఎంత సాధ్యమైతే అంత లెంత్ లైన్ తీసుకుంటే మనకు యాక్యురసీ పెరుగుతుంది. చూడండి ఇది 16 డిగ్రీస్ టిల్ట్ అయ్యి ఉంది. ఈ ప్లాట్ 16.01 డిగ్రీస్కు టిల్ట్ అయ్యింది. సో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వరకు అంత మైన్యూట్గా పాయింట్ డిగ్రీస్ ఇస్తుంది. కాబట్టి గూగుల్ అర్త్ ప్రోను వాడడం ద్వారా ఒక ప్లేస్ యొక్క ఎగ్జాక్ట్ డిగ్రీస్ని కనుక్కోవచ్చు. తద్వారా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది. చాలామంది చెప్పినా చెప్పకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక ప్లేస్ యొక్క ఓరియంటేషన్ని ఫైండ్ అవుట్ చేయడంలో కన్ఫ్యూజన్, ఒక స్పష్టత లేనితనాన్ని చూస్తూ ఉంటారు. సో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను.